భార్యల బాధ భర్తలకి ఎంత అర్థమవుతుంది. రాముడు చిట్ట చివరిలో 14 ఏళ్ళు వదిలేశాడు. అక్కడ వదిలేశాను కదా అని కృష్ణుడు రాధమ్మతో 14 ఏళ్ళు ఉండి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక రుక్మిణి అమ్మ పెళ్లి చేసుకున్న పట్టమైస అయిన హృదయంలో రాధ ఉందని బాధపడుతూ ఉంది. శివుడి పక్కన పార్వతి ఉందనేది ఉన్నప్పటికీ కూడా గంగ శిరస్సుపై ఉంది. గంగమ్మకి బాధ పక్కన లేనని, గౌరమ్మకి బాధ ఇంకో స్త్రీ కూడా ఉందని. ఈ బాధ అప్పటికి ఇప్పటికి నడుస్తూనే ఉంది. ఎవరికైనా తగ్గిందా? ఒకవేళ పెళ్లి చేసుకుని ఒక 90 ఏళ్ళు బతికున్నా, ఏ కర్మ చేసుకున్నాను ఇతను నాకు దొరికాడు అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందులో ఎంతో కొంతమంది అనుకుంటా తక్కువ అదృష్టంగా నాకు ఈ భర్త దొరికాడు అనేవాళ్ళు. ఎంతమంది లైఫ్లో ఇలా నడుస్తున్నాయి కదా.